Welcome back. Good morning, my students. Welcome to ABN and PRL College of Science Koguru ఆన్లైన్ క్లాసెస్. మనం కెమిస్ట్రీలో కామన్ పేపర్ అండి, ఎలెక్టివ్ పేపర్ అంటాం, అనలిటికల్ మెథడ్ ఇన్ కెమిస్ట్రీ. అందులో భాగంగా యూనిట్ 4ని ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. యూనిట్ 4లో ఏమనేసారంటే క్రోమటోగ్రఫీ యొక్క ఇంట్రడక్షన్, క్లాసిఫికేషన్ ఆఫ్ క్రోమటోగ్రఫీ, అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ అంటే అడ్జార్ప్షన్ అంటే ఏంటి, నెక్స్ట్ నేచర్ ఆఫ్ అడ్జార్బెంట్స్ ఎవరు ఉపయోగిస్తారు, ఓకే. ఆ తర్వాత పేపర్ క్రోమటోగ్రఫీ యొక్క ఇంట్రడక్షన్, అలాగే పేపర్ క్రోమటోగ్రఫీ యొక్క ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్, అలాగే పేపర్ క్రోమటోగ్రఫీ యొక్క డెవలప్మెంట్ మెథడ్స్, అలాగే పేపర్ క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి ఆర్ఎఫ్ వాల్యూస్ కట్టడము, అలాగే వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని డిస్కస్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ అండి యూనిట్ నెంబర్ 5. యూనిట్ నెంబర్ 5లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ టీఎల్సీ ఉంది, అలాగే కాలం క్రోమటోగ్రఫీ ఒకటి ఉంది, అండ్ హెచ్పిఎల్సి హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఓకేనండి, ఇది మనకి 5th యూనిట్ సంబంధించి ఈ టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ పేపర్ అండ్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. ఫస్ట్ పాయింట్ చూస్తే టీఎల్సీ ఈజ్ సిమిలర్ టు పేపర్ క్రోమటోగ్రఫీ విచ్ హ్యావ్ డన్ ఇన్ జూనియర్ సైన్స్. మనకి టీఎల్సీ పేపర్ రెండు కూడా నియర్లీ సిమిలర్ టెక్నిక్స్. పేపర్ క్రోమటోగ్రఫీకి వచ్చేసరికి హై క్వాలిటీ ఉన్నటువంటి అడ్జార్బెంట్, అంటే ఇక్కడ అడ్జార్బెంట్ అంటే స్టేషనరీ ఫేజ్ అని తెలుసు మనకి. ఆ స్టేషనరీ ఫేజ్ కింద మనం పేపర్ క్రోమటోగ్రఫీలో పేపర్ని యూజ్ చేసాం. అయితే లిక్విడ్ అంటాం, అది పేపర్ మీద ఉన్నటువంటి మాయిశ్చర్ కంటెంట్. మరి టీఎల్సీకి వచ్చేసరికి థిన్ లేయర్ ఆఫ్ ఫైన్ పౌడర్ సచ్ యాజ్ అల్యూమినియా. ఇక్కడ అల్యూమినియా కానీ సిలికా జెల్ కానీ ఉపయోగిస్తారండి. ఇన్నర్ట్ మెటీరియల్స్. ఈ ఇన్నర్ట్ మెటీరియల్స్ ఏంటంటే ఇవి ఒక గ్లాస్ మెటీరియల్తో కానీ లేదా ప్లాస్టిక్తో ప్రిపేర్ చేసిన ప్లేట్ తీసుకుంటారు. ఆ ప్లేట్కి డైమెన్షన్స్ ఉంటాయండి, 20x20, 20x10, 20x5 అని ఫుల్ ప్లేటు, హాఫ్ ప్లేటు, క్వార్టర్ ప్లేట్లు ఉంటాయి. వాటిపైన ఒక థిన్ లేయర్గా ఈ అల్యూమినియం మెటీరియల్ కానీ లేదా టీఎల్సీ మెటీరియల్ కానీ కోట్ చేసేస్తారు. అక్కడేమో పేపర్లోనేమో పేపర్ ఉపయోగిస్తారు, టీఎల్సీలోనేమో టీఎల్సీ ప్లేట్ ఉపయోగిస్తారు. అదే వేరియేషన్. బోత్ పేపర్ అండ్ టీఎల్సీ ఆర్ గుడ్ ఫర్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఓన్లీ. రెండు టెక్నిక్స్ కూడా క్వాలిటేటివ్ అనాలిసిస్కి చాలా ది బెస్ట్ టెక్నిక్స్ అన్నమాట. ఎందుకంటే అటు ఒక ఆర్ఎఫ్ వాల్యూస్ కడతాం కదండి, ఆర్ఎఫ్ వాల్యూస్ ద్వారా మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది క్వాలిటేటివ్గా. ఇంట్రడక్షన్. టీఎల్సీ ఈజ్ a form of liquid chromatography consisting of a mobile phase. ఇందులో కూడా మొబైల్ ఫేజ్ ఉంటుంది. దీన్నే డెవలపింగ్ సాల్వెంట్ అంటాం, అక్కడ కూడా ఇదే పేరుతో పిలుస్తాం, పేపర్లో కూడా డెవలపింగ్ సాల్వెంట్. ఏ స్టేషనరీ ఫేజ్, ఇక్కడ ప్లేట్ ఆర్ స్ట్రిప్ కోటెడ్ విత్ ఏ ఫార్మ్ ఆఫ్ సిలికా జెల్ కానీ లేదా అల్యూమినియా కానీ ఇంకా ఏమైనా కొన్ని రకాల మెటీరియల్స్తో ఆ ప్లేట్ మీద మనం కోట్ చేసి తీసుకుంటామండి. దాన్నే టీఎల్సీ ప్లేట్ అంటారు. మనం ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నటువంటి టీఎల్సీ ప్లేట్లు మనకి అవైలబుల్గా ఉంటాయి. అనాలిసిస్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ అండర్ అట్మాస్ఫియర్ ప్రెషర్ అండ్ రూమ్ టెంపరేచర్. ఈ అనాలిసిస్ అనేది ఫ్లాట్ సర్ఫేస్ మీద జరుగుతుంది, అంటే జస్ట్ పేపర్లకు, అలాగే ఇక్కడ ప్లేట్ మీద జరుగుతుంది. అట్మాస్ఫియర్ ప్రెషర్ కండిషన్ ఉంటుంది, అలాగే రూమ్ టెంపరేచర్ని మనము ఫాలో అవుతాము. నెక్స్ట్ ప్రిన్సిపల్ అడ్జార్ప్షన్. సో ఇక్కడ టీఎల్సీకి వచ్చేసరికి మనకి ఇక్కడ జరిగేది అడ్జార్ప్షన్ అండి. ద కాంపౌండ్ విత్ మోర్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్ ట్రావెల్స్ స్లోయర్, ద కాంపౌండ్ విత్ లెసర్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్ ట్రావెల్స్ ఫాస్టర్. ఇక్కడండి జరిగేది ప్రిన్సిపల్ ఏంటంటే అడ్జార్ప్షన్. అయితే ఏ కాంపౌండ్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఏ కాంపౌండ్ స్లోగా మూవ్ అవుతుంది అంటే ద కాంపౌండ్ విత్ మోర్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్. స్టేషనరీ ఫేజ్తో ఏ కాంపోనెంట్ అయితే మోర్ ఎఫినిటీ అంటే మోర్ లవ్వింగ్ ఏదైతే ఉంటుందో, సో వాళ్ళ మధ్య మోర్ ఇంటరాక్షన్ ఎవరి మధ్య అయితే ఉంటుందో
వాళ్ళు చాలా స్లోగా మూవ్ అవుతారండి. ఎందుకంటే దే ఆర్ స్ట్రాంగ్లీ అడ్జార్బ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అడ్జార్బెంట్ యొక్క సర్ఫేస్ మీద స్ట్రాంగ్గా అడ్జార్బ్ అవడం అంటే ఏంటి, వాళ్ళిద్దరు ఒకే టైప్ ఆఫ్ నేచర్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఎఫినిటీ ఉంటుందండి. ఆ మొబైల్ ఫేజ్కి స్టేషనరీ ఫేజ్కి మధ్యలో ఎఫినిటీ ఉండడం వల్ల వాళ్ళు చాలా చాలా స్లోగా మూవ్ అవుతారు. ఎందుకంటే వాటి మధ్య మోర్ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి. ఓకే, ద కాంపౌండ్ విత్ లెస్సర్ ఎఫినిటీ టువర్డ్ ది స్టేషనరీ ఫేజ్ ట్రావెల్స్ ఫాస్టర్. సో ఏ రెండింటి మధ్య స్టేషనరీ ఫేజ్ అలాగే ఉంటుంది. ఓకే, సో వచ్చేవాడికి ఈ స్టేషనరీ ఫేజ్కి మధ్యలో ఎఫినిటీ లవ్వింగ్ అనేది ఏమీ లేకపోతే వాడు వీక్గా అడ్జర్బ్ అవుతాడు. అలా వీక్గా అడ్జర్బ్ అయిన వాడు చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాడు. ఆ ప్లేట్ మీద నుంచి కానీ పేపర్ మీద అయినా సరే, కాలంలో అయినా సరే, అన్నిట్లో ఇదే ప్రిన్సిపల్ అండి. ఆ ఎఫినిటీ అనేది ఎక్కువగా ఉంటే ఆ కాంపౌండ్స్ చాలా స్లోగా ఎలిజిట్ అవుతాయి, చాలా స్లోగా సెపరేట్ అవుతాయి. అలా కాకుండా ఎఫినిటీ చాలా తక్కువ ఉందనుకోండి, ఆ కాంపౌండ్స్ అనేవి మనకి చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాయి, స్పీడ్గా కూడా సెపరేషన్ జరుగుతాయండి. ఓకేనండి. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ టీఎల్సీ. సో ఈ టీఎల్సీ టెక్నిక్ అనేది చాలా సింపుల్ మెథడ్, కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఆల్సో లో, ర్యాపిడ్ టెక్నిక్ అండ్ నాట్ టైం కన్జ్యూమింగ్ లైక్ కాలం క్రోమటోగ్రఫీ. అంటే ఇంకా మన కాలం క్రోమటోగ్రఫీ కావలేదండి. కాలం క్రోమటోగ్రఫీ టైం కన్జ్యూమింగ్ టెక్నిక్, దాంతో పోలిస్తే టైం కన్జ్యూమ్ అవ్వదు, ర్యాపిడ్గా కూడా చాలా ఫాస్ట్ కూడా జరుగుతుంది. సెపరేషన్ ఆఫ్ మైక్రోగ్రామ్స్ ఆఫ్ సబ్స్టెన్స్ కెన్ బి అచీవ్డ్. మైక్రోగ్రామ్స్లో ఉన్న శాంపిల్స్ని కూడా మనం ఈజీగా ఇక్కడ సెపరేట్ చేసుకోవచ్చు. ఎనీ టైప్ ఆఫ్ కాంపౌండ్ క్యాన్ బి అనలైజ్డ్. ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ అయినా మనము అనలైజ్ చేయొచ్చు. ఓకే, కరోసివ్ స్ప్రే రియేజెంట్స్ కెన్ బి యూజ్డ్ వితౌట్ డ్యామేజింగ్ ద ప్లేట్ అండ్ నీడ్స్ లెస్ సాల్వెంట్. ఓకేనండి. సో ఆ టైప్ ఆఫ్ స్ప్రేయింగ్ రియేజెంట్స్ కూడా ఉపయోగించి మనము ప్లేట్ డ్యామేజ్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చండి. ప్రిన్సిపల్ ఏంటంటే అడ్జార్ప్షన్. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మాటేనండి అడ్జార్ప్షన్. సో సెపరేషన్ బేస్డ్ ఆన్ ది ఎఫినిటీ ఆఫ్ ద కాంపోనెంట్స్ టువర్డ్ ది స్టేషనరీ ఫేజ్. సెపరేషన్ అనేది అసలు దేన్ని బేస్ చేసుకొని జరుగుతుందంటే ఎఫినిటీ ఆఫ్ ద కాంపోనెంట్స్ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్. ఇప్పుడు సెపరేషను స్టేషనరీ ఫేజ్ గుండానే ట్రావెల్ చేస్తాయి కాంపోనెంట్స్ అంతా కూడా. ఓకే, అయితే ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు స్టేషనరీ ఫేజ్కి ఆ ట్రావెల్ చేసే కాంపౌండ్కి మధ్యలో ఎఫినిటీ బట్టే మోర్ ఎఫినిటీయా ఒకలాగా, లెస్ ఎఫినిటీయా ఒకలాగా జరుగుతుంది. అంటే సో మోర్ ఎఫినిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎఫినిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ద స్టేషనరీ ఫేజ్ ఏం ఉపయోగిస్తారంటే థిన్ లేయర్ ఆఫ్ అడ్జార్బెంట్ కోటెడ్ ఆన్ క్రోమటోగ్రాఫిక్ ప్లేట్. ఇదేనంటే ఇప్పుడు చెప్పుకున్నా టీఎల్సీ ప్లేట్ అంటాం కదండి. గ్లాస్తో ప్రిపేర్ చేయొచ్చు లేదా ప్లాస్టిక్తో ప్రిపేర్ చేసినటువంటి ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ మీద మనం ఉపయోగించేటువంటి కెమికల్ సిలికా జెల్ కావచ్చు, లేకపోతే అల్యూమినియం కావచ్చు, ఇక చార్కోల్ కావచ్చు, ఇలా ఇవన్నిటిని మనం కోట్ చేస్తామండి. ఓకేనండి. సో మొబైల్ ఫేజ్ సాల్వెంట్స్ ఫ్లో త్రూ ఏ ఆఫ్ క్యాపిలరీ యాక్షన్ అగెనిస్ట్ గ్రావిటీ. సో ఇక్కడ మొబైల్ ఫేజ్ కింద మనం సాల్వెంట్స్ తీసుకుంటాము. ఇక్కడ కూడా డెవలప్మెంట్ మెథడ్స్ ఉంటాయి. గ్రావిటీకి అగెనిస్ట్ కూడా మనకి ఇక్కడ జరుగుతాయి. క్యాపిలరీ యాక్షన్ అంటే ఏం కాదు, అగెనిస్ట్ ది గ్రావిటీ అంటే మనకి డెవలప్మెంట్ మెథడ్స్ చెప్పాం కదండి, అక్కడ అసెండింగ్ మెథడ్లో వచ్చేటువంటి వర్డ్ అనమాట ఇది. ద కాంపోనెంట్స్ విత్ మోర్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్ ట్రావెల్ స్లోయర్. ఇంతకుముందు పక్క స్లైడ్ చెప్పినట్టుగానే మోర్ ఎఫినిటీ ఉన్న కాంపౌండ్ చాలా స్లోగా ట్రావెల్ చేస్తాయి, లాస్ట్లో ఎల్యూట్ అవుతాయి. ఓకే, లెస్ ఎఫినిటీ టువర్డ్స్ స్టేషనరీ ఫేజ్ ట్రావెల్స్ ఫాస్టర్. ఎవరికైతే వాళ్ళిద్దరి మధ్యలో ఇంటరాక్షన్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఏంటంటే ఇంటరాక్షన్ తక్కువగా ఉంది కాబట్టి దే డస్ నాట్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద స్టేషనరీ ఫేజ్. దే ఆర్ వీక్లీ అబ్జార్బ్డ్ అండ్ మూవ్స్ ఫాస్టర్. చాలా ఫాస్ట్ మూవ్ అవుతూ వచ్చేస్తారండి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ టీఎల్సీ. సో టీఎల్సీ యొక్క అడ్వాంటేజ్ ఎంత ముందు చెప్పినట్టు ఇంకా మోర్ పాయింట్స్, సింపుల్ మెథడ్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్, ర్యాపిడ్ టెక్నిక్, సెపరేషన్ అప్ టు మైక్రోగ్రామ్స్, ఎనీ టైప్ ఆఫ్ కాంపౌండ్ కెన్ బి అనలైజ్డ్, efficiency of separation depends upon the particle size, detection is easy and not tedious. అంటే tedious అంటే అంత డ్యామేజ్ ఏమీ ఉండదు, అంత హాజర్డ్ ఏమీ కాదు, మనకేమీ హానికరం కాదు. కెపాసిటీ ఆఫ్ ద థిన్ లేయర్ కెన్ బి ఆల్టర్డ్, నీడ్స్ లెస్ సాల్వెంట్, తక్కువ సాల్వెంట్ అవసరం అవుతుంది. స్టేషనరీ ఫేజ్ అండ్ టైం. ఓకే, కరోసివ్ స్ప్రే రియేజెంట్స్ కెన్ బి యూజ్డ్ వితౌట్ డ్యామేజింగ్ ద ప్లేట్స్. కరెక్ట్, ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ ఇవి. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ సాల్వెంట్స్.
ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ మొబైల్ ఫేజ్ డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ టు బి సెపరేటెడ్. మనం ఏ మొబైల్ ఫేజ్ సెలెక్ట్ చేయాలి అనేది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ టు బి సెపరేటెడ్. మనం సెపరేట్ చేయబోయే మిక్సర్ ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ నేచరు, పోలార్ నేచరా, నాన్ పోలార్ నేచరా, పోలార్ సాల్వెంట్లో కరుగుద్దా, నాన్ పోలార్ సాల్వెంట్లో కరుగుద్దా, దాని pH ఎంత ఉంటుంది ఇలాగండి. ఓకే, అలాగే విస్కాసిటీ అండ్ పొలారిటీ ఆఫ్ స్టేషనరీ ఫేజ్. స్టేషనరీ ఫేజ్ యొక్క విస్కాసిటీ, అలాగే స్టేషనరీ ఫేజ్ యొక్క పొలారిటీ బట్టి, నెక్స్ట్ మనం సెపరేట్ చేయబోయే కాంపౌండ్స్ యొక్క నేచర్ బట్టి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది సెలెక్షన్ ఆఫ్ మొబైల్ ఫేజ్. అంటే మనం ఏ కాంపౌండ్ తీసుకుని సెపరేట్ చేయబోతున్నాం, వాళ్ళ యొక్క నేచర్ ఏంటి, ఫస్ట్ అది సెలెక్ట్ చూసుకోవాలండి. తర్వాత మనం తీసుకున్న స్టేషనరీ ఫేజ్ యొక్క విస్కాసిటీ ఎలా ఉంటుంది, ఓకే, పొలారిటీ నేచర్ ఎలా ఉంటుంది, అది కూడా మనము సెలెక్ట్ చేసి చూసుకోవాలి. ఓకేనండి. సో ఈ విధంగా చూసుకుంటూ మనకు కొన్ని రకాల సాల్వెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా అంటే సింగిల్ సాల్వెంట్ ఉపయోగించవచ్చు, మిక్సర్ ఆఫ్ సాల్వెంట్స్ అవసరం అవుతాయి. ఒక్కోసారి మోర్ దెన్ 2 సాల్వెంట్స్ మిక్సింగ్ అవ్వచ్చు, ఒక్కోసారి 3 సాల్వెంట్స్ కూడా మిక్సింగ్ అవ్వచ్చు. మనం పేపర్ క్రోమటోగ్రఫీ అప్లికేషన్లో కూడా కొన్ని అటువంటి సాల్వెంట్స్ని చూసామండి. ఓకే, జనరల్గా అయితే ఎన్హెక్సేన్, సైక్లోహెక్సేన్, CCl4, బెంజీన్, టోలిన్, క్లోరోఫామ్, డైఇథైల్ ఈథర్, ఇథైల్ ఎస్టేట్, ఎస్టోన్, ఇథనాల్, వాటర్. ఇంతకీ ఇది ఒక ఆర్డర్ అండి. సో ఎన్హెక్సేన్ అనేది అన్నిటికంటే కూడా మోర్ నాన్ పోలార్ నేచర్, వాటర్ అనేవాడు అన్నిటికంటే మోర్ పోలార్ నేచర్. ఈ మధ్యలో అందరూ కూడా ఇంటర్మీడియట్ నేచర్ అనమాట. అయితే మనకు కొన్ని సందర్భాల్లో పొలారిటీ పెంచవలసి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో పొలారిటీని తగ్గించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో మిక్సర్ ఆఫ్ సాల్వెంట్స్లో పైన ఒక 2 సాల్వెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు, కింద ఒక సాల్వెంట్ కానీ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ విధంగా మిక్సింగ్ ఆఫ్ సాల్వెంట్స్ని మనం యూజ్ చేస్తామండి. ఓకే, సో ఈ కింద ఉన్నటువంటి ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మొబైల్ ఫేజెస్ కింద తీసుకునేటువంటి సాల్వెంట్సేనండి. మన శాంపిల్స్ని ఈ సాల్వెంట్స్లో డిజాల్వ్ చేసేసుకొని ఆ మిక్సర్ని మనం ప్లేట్ మీద స్పాట్గా పెట్టి సెపరేట్ చేసుకుంటామండి. ఓకేనండి. నెక్స్ట్ మొబైల్ ఫేజెస్. మొబైల్ ఫేజ్ యూజ్ డిపెండ్స్ అపాన్ ది వేరియస్ ఫ్యాక్టర్స్, నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్, లైక్ నేచర్ ఆఫ్ ది స్టేషనరీ ఫేజ్, ఓకే, మోడ్ ఆఫ్ క్రోమటోగ్రఫీ, ఓకే, సెపరేషన్ టు బి అచీవ్డ్, అనలిటికల్ ప్రిపరేటివ్, ఇది అనలిటికల్కి పనికి వస్తుంది, ప్రిపరేటివ్ టెక్నిక్. ఓకే, ఎగ్జాంపుల్ పిరిడిన్. నెక్స్ట్ పెట్రోల్ ఈథర్ అదో సాల్వెంట్ ఉందండి, పెట్రోల్ ఈథర్. మోస్ట్ ఆఫ్ ద లీవ్స్ అన్నీ కూడా ఈ పెట్రోలియం ఈథర్, నాట్ పెట్రోలియం ఈథర్, ఈ పెట్రోలియం ఈథర్లో కలుగుతాయండి. పిరిడిన్ అనే ఒక సాల్వెంట్ ఉంది. ముందు అక్కడ చెప్పుకున్న పక్క స్లైడ్లో చెప్పినటువంటి సాల్వెంట్సే కాకుండా పిరిడిన్ అనే సాల్వెంట్స్ ఉంటాయి, పెట్రోలియం ఈథర్ అనే సాల్వెంట్స్ ఉంటాయి, కార్బన్ టెట్రాక్లోరైడ్, స్టోన్, వాటరు, గ్లిజరాలు, ఇథనాలు, బెంజీన్ ఎక్సెట్రా. ఇంకా రకరకాల మనకి సాల్వెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అవన్నీ కూడా మనం మొబైల్ ఫేజెస్ కింద యూజ్ చేస్తామండి. ఓకేనండి. అంటే ఆర్ సాల్వెంట్సే, అన్నీ కూడా లిక్విడ్సే. ఇక్కడ మొబైల్ ఫేజు లిక్విడే.